ఇరాన్ యుద్ధంలో భారత పోర్టుపై దాడి చేసిన అమెరికా. చాబహార్ పోర్టుపై బాంబు దాడి. భారత్ రియాక్షన్ ఏంటి? చాబహార్ పోర్టు కేరాఫ్ గా భారత్ మార్క్ మైండ్ గేమ్ ఏంటి? ఇరాన్పై భీకర దాడుల్లో భాగంగా అమెరికా సేనలు చాబహార్ పోర్టుపై విరుచుకుపడ్డాయి. దాడుల కారణంగా చాబహార్ పోర్టులోని కీలక మౌలిక వసతులకు నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించాయి. సముద్ర రవాణా నియంత్రణ టవర్తో పాటు 2 మెరైన్ పియర్లకి కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపాయి. ఈ పరిణామం ఇండియాను ఒక క్లిష్టమైన రక్షణ దౌత్య సందిగ్ధంలోకి నెట్టేసింది. ఎందుకంటే అమెరికా దాడి చేసింది ఇరాన్ పోర్టుపై కాదు, భారత్ $1 మిలియన్ పెట్టుబడులు పెట్టిన అత్యంత వ్యూహాత్మక పోర్టుపై. ఎందుకో తెలియాలంటే చాబహార్ పోర్ట్ భారత్కు ఎంత కీలకమో తెలుసుకోవాలి. చాబహార్ పోర్ట్ ఇరాన్ దక్షిణ తీరంలో సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఉంది. మక్రాన్ కోస్ట్ లో ఉండి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ కి తూర్పు వైపున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 800 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. భారత్ ఆఫ్ఘన్ కు సరుకు రవాణా చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ ని దాటాల్సింది. అదే ఈ పోర్ట్ నిర్మిస్తే పంజాబ్ నుంచి నౌకల్లో సరుకును ఈ పోర్టుకు పంపొచ్చు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గంలో తరలించవచ్చు. మధ్యలో పాకిస్తాన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం పోర్ట్ కాదు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగం. భారత్, ఇరాన్, రష్యా, యూరప్ మధ్య సీ రైల్ రోడ్ కనెక్షన్ ఇస్తుంది. 2002 నుంచి ఇండియా, ఇరాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. 2016లో మధ్యంతర డీల్ కుదిరింది. 2018లో ఆపరేషన్స్ మొదలయ్యాయి. 2024 మే 13న 10 ఏళ్ల లాంగ్ టర్మ్ డీల్ కుదిరింది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ షాహిద్ బెహెస్టీ టెర్మినల్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. పాకిస్తాన్కు ఉపయోగపడేలా చైనా గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది. దానికి చెక్ పెట్టేలా భారత్ ఈ పోర్టును నిర్మిస్తోంది. ఇప్పటికే భారత్ తన కమిట్మెంట్ $120 మిలియన్ పూర్తి చేసింది. గత అమెరికా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించింది. చాబహార్ పోర్టును కూడా ఇందులో చేర్చింది. కానీ భారత్కు ప్రత్యేకంగా 6 నెలల మినహాయింపు ఇచ్చింది. అది ఏప్రిల్ 26, 2026తో ముగిసింది. ఈ మినహాయింపును పెంచాలని భారత్ అమెరికాతో చర్చలు జరుపుతోంది. కానీ తాజా యుద్ధ పరిస్థితులతో ట్రంప్ సర్కార్ వెనక్కు తగ్గడం అసాధ్యంలా కనిపిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న ట్రంప్ దాని పోర్టులని దిగ్బంధించాడు. చాబహార్ పోర్టుపై తాజా దాడుల వెనుక ఇదే లక్ష్యం. భారత్ ఇక్కడే వ్యూహం మార్చింది. ఏప్రిల్లో వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. $120 బిలియన్ పెట్టుబడులు రక్షించుకోవడానికి చాబహార్ ఫ్రీ జోన్లోని తన వాటాలు తాత్కాలికంగా ఒక లోకల్ ఇరాన్ సంస్థకు బదిలీ చేసింది. చాబహార్ ఫ్రీ జోన్లోని తన వాటాలు తాత్కాలికంగా ఇరాన్ లోకల్ సంస్థకు బదిలీ చేయడం వెనుక ఒక పక్క ఇంటర్నేషనల్ లా స్కెచ్ ఉంది. దీనివల్ల చాబహార్ పై ఎవరు దాడులు చేసినా, ట్రంప్ సర్కార్ ఎలాంటి కఠిన ఆంక్షలు విధించినా భారత కంపెనీలపై కానీ, ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పై కానీ ఎలాంటి లీగల్ లేదా ఫైనాన్షియల్ బ్లాక్ మార్క్ పడే అవకాశం లేకుండా పోయింది. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల భారత్ కు డబుల్ బెనిఫిట్ దక్కింది. మొదటిది, పేపర్లపై ఈ ఆస్తుల బాధ్యత ఇరాన్ లోకల్ సంస్థకు వెళ్లడం వల్ల ఇప్పుడు అమెరికా జరిపిన తాజా దాడుల్లో ధ్వంసమైన రవాణా నియంత్రణ టవర్, మెరైన్ పియర్ల పునరుద్ధరణ బాధ్యత, ఆర్థిక భారం పూర్తిగా ఇరాన్ పైనే పడుతుంది. ఇరాన్ తన సొంత ఖర్చులతో, తన మనుషులతో ఈ పోర్టును యుద్ధకాలంలోనూ లైవ్ లో ఉంచాల్సి వస్తుంది. అంటే దాడుల రిస్క్ మాత్రం పూర్తిగా ఇరాన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. 2026-27 కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. యుద్ధం జరుగుతున్నప్పుడు అనవసరంగా నిధులు కుమ్మరించి నష్టపోకుండా ప్రస్తుతానికి పెట్టుబడులు హోల్డ్లో పెట్టింది. ఎప్పుడైతే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి వాతావరణం అనుకూలంగా మారుతుందో అప్పుడు ముందే రాసుకున్న లీగల్ అగ్రిమెంట్స్ ప్రకారం చాబహార్ నియంత్రణను భారత్ మళ్లీ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. మొత్తంగా అమెరికా చాబహార్ పై బాంబుల వర్షం కురిపించుండొచ్చు, కానీ చాబహార్ చదరంగంలో భారత్ ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉంటుంది అనేది స్పష్టమవుతోంది. ఆంక్షల గడువు ముగిసే ముందే ఏప్రిల్లో భారత్ వేసిన లోకల్ ట్రాన్స్ఫర్ ఎత్తుగడ ఇప్పుడు పెట్టుబడులను కాపాడింది. అటు అమెరికా ఆంక్షల నుంచి రక్షణ ఇచ్చింది. అంతకుమించి చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని సజీవంగా ఉంచింది.